అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 329. వెల్కమ్ బ్యాక్. ఇక స్టోరీలోకి వెళ్తే అతని చూపుకి తడబడిన హర్ష ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ, ఎందుకు ఇలా చూస్తున్నావు మిస్టర్? నాకు చాలా వర్క్ ఉంది, అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా వదిలి పని చేసుకొని వెళ్తే బాగుంటుంది అని కంగారును కప్పిపుచ్చుకుంటూ చెప్పాడు. నీకే కాదు, నాకు కూడా చాలా ముఖ్యమైన పనులున్నాయి, దానికోసమే ఇక్కడికి వచ్చాను. కానీ అనుకోకుండా మరొక విషయం తెలిసి ఆ పనిని మరింత సులువు చేస్తోంది అని అతన్ని చూసి వంకరగా నవ్వాడు రక్షిత్. అతని చూపు మాట అన్నీ తేడా అనిపిస్తూ ఉంటే లోపల కలుగుతున్న కంగారును అణుచుకుంటూ, నీ పని గురించి నాకెందుకు, నీకు తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటి అని అడిగాడు హర్ష. నన్ను చూస్తూ ఉంటే నీకు కంగారు వస్తుంది, నీ రహస్యం బయటపడుతుందని భయపడుతున్నావా? ఇంకా కాసేపు అలాగే టెన్షన్ పడు, ఇప్పుడు నేను వచ్చిన సంగతి తీరిగ్గా చెప్తాను అంటూ రక్షిత్ రిలాక్స్గా చైర్లో కూర్చున్నాడు. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ, మీకు కావాల్సినంతసేపు ఇక్కడే కూర్చోండి, నాకు కూర్చోవడం వల్ల నష్టం లేదు, ఇలాంటి వాళ్ళకి భయపడడం ఈ హర్ష డిక్షనరీలోనే లేదు అని చెప్పి లోపల కోపంతో భయపడిపోయాడు. అప్పుడు తను అక్కడ ఉన్నాడన్న విషయం కూడా పట్టించుకోకుండా పనిచేసుకుంటున్న హర్షాన్ని చూసి ఒళ్ళు మండిన రక్షిత్, చిన్ని రోజులు అందరి కళ్ళల్లో చనిపోయినట్టు నటించి వేషం మార్చుకొని ఇక్కడికి పారిపోయి రావడానికి సిగ్గులేదా? నీ వల్ల మిగతా వాళ్ళు సమస్యల్లో పడాలా? నీకు కొంచెం కూడా మానవత్వం లేదా అని డైరెక్ట్గా అడిగేశాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్? ఇందాకటి నుండి చూస్తున్నాను, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎవరు మీరు? నన్ను క్వశ్చన్ చేసే హక్కు మీకెవరిచ్చారు? మీరు వచ్చిన పని అయిపోతే బయటికి నడవండి, అంతేకాని అనవసరంగా న్యూసెన్స్ చేస్తే సెక్యూరిటీ గార్డ్తో బయటికి పంపించాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూసి చెప్పాడు రక్ష. నన్ను గాడ్స్తో గెంటేసిస్తానని చెప్తున్నావా? నీకు భయం పోయిందా, లేక వీడేమీ చేయలేడని ధీమా వచ్చిందా? నిజం చెప్పు హాస్ని, నువ్వెనని తెలిసిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావంటే చిందులో నీ మొగుడికి కూడా భాగముందా? ఇద్దరూ కలిసి డ్రామా ప్లే చేసి నన్ను వెర్రివెదవని చేశారా అని కోపంతో ఊగిపోయాడు రక్షిత్. రే, నీకు మెదడు మాత్రమే కాదు, కామన్ సెన్స్ కూడా లేదని అర్థమైంది. అదే ఉంటే ఒక మగాన్ని పట్టుకొని అమ్మాయిని పిచ్చివాగుడు వాగుతావా? నేను మెడపట్టి బయటకు గెంటించక ముందే ఇక్కడ నుండి వెళ్ళిపో, అది నీకే మంచిది. తర్వాత నీ పరువు ఇలాగే తీరిపోతే మాత్రం నాది బాధ్యత కాదు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు హర్ష. అవునా? నువ్వు కాదని అన్నంత మాత్రాన నిజం అబద్ధం కాకుండా పోదు కదా. చిప్పుడే నువ్వు అబ్బాయివి కాదు అమ్మాయివని ప్రూవ్ చేస్తాను, అప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అని కోపంగా అడుగుతూ షర్ట్ కాలర్ పట్టుకొని చింపబోయాడు రక్షిత్. అప్పటి వరకు అతను ఎంతగా ఇరిటేట్ చేస్తున్నా కూడా ఓపిక్గా సమాధానం చెప్పిన హర్షకి ఆఖరికి అతను చేసిన పనికి కోపంతో ఊగిపోయింది. దాంతో ఈడ్చిపెట్టి ఒకటిచ్చింది. ఎస్, నేను హర్షాను కాదు, హాస్నిని. అయితే ఏంటిప్పుడు? నేను ఎవరైతే నీకెందుకు? వచ్చామా వెళ్ళామా అని కాకుండా ఓవర్ యాక్షన్ చేస్తే తోలు తీస్తాను. నువ్వేం చేసినా మాట్లాడినా నోరు మూసుకొని సహించడానికి ఇక్కడ ఉన్నది ఒకప్పటి హాస్ని కాదు, ఆమె 3 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు ఉన్నది హర్ష, అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు. ఇప్పటికైతే చాలా తెలుసుకున్నావు, ఇక దయచేస్తే నా పని నేను చేసుకుంటాను అని డోర్ వైపు చేయి చూపించింది హాస్ని. నేను వచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదు. నీ వల్ల నేను ఎంతగా సఫర్ అయ్యానో, ఎంత పెద్ద శిక్ష అనుభవించానో నీకు తెలుసా? చచ్చిపోయినట్టు నమ్మించి నువ్వు ఇక్కడ హాయిగా ఉంటున్నావు, కానీ నువ్వు ఉన్నావో పోయావో తెలియక నీ మొగుడు చేసిన పనికి నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో. నీ వల్ల లోలిత 3 ఏళ్లుగా ప్యాలెస్లో బందీ అయిపోయింది. ఇప్పుడు ఆమెను విడిపించే బాధ్యత నీదే. ఇప్పుడే వచ్చి అతనితో మాట్లాడు, అప్పటి వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు అని పట్టుబడ్డాడు రక్షిత్. అబ్బా, కష్టం నీ వరకు వచ్చేసరికి బాధ తెలిసిందా? మరి గతంలో నువ్వు నా విషయంలో చేసిన దానికి నేను ఎంతగా బాధపడి ఉంటానో బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు, ఒకసారి గుర్తు చేయనా అని సీరియస్గా అడిగింది హాస్ని. అదంతా గడిచిపోయిన కథ, దానితో నాకు సంబంధం లేదు. ఏదో ఆవేశంలో కొన్ని పొరపాట్లు చేశాను, దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష కరెక్ట్ కాదు. ఇప్పుడే వెళ్ళి లోలితను విడిచిపెట్టమని విరాట్కి చెప్పు అని రక్షిత్ ఆర్డర్ వేశాడు. అంత సులువుగా వదిలేయడానికి నువ్వు చేసింది పొరపాటు కాదు, తప్పు. నీ వల్ల నా జీవితం నాశనమయ్యే పరిస్థితులు వచ్చేశాయి. మొదట్లో ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినా కూడా విరాట్ గారి స్నేహితుడు అని క్షమించి వదిలేశాను. కానీ ఆయన మెమరీ లాస్ని అడ్డం పెట్టుకొని నువ్వు మాట్లాడిన మాట నేను ఎప్పటికీ మర్చిపోను. నాతో రూమ్లో ఉన్నావని ఆయనకు అబద్ధం చెప్పి నా లైఫ్లో సమస్యలు సృష్టించిన వాడిని క్షమించేంత విశాల హృదయం నాకు లేదు. అంతగా కావాలంటే విరాట్ గారిని ఒప్పించి నీ భార్యను విడిపించుకో, అంతేకాని నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయకో. నౌ
గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని సీరియస్గా చెప్పింది హాస్ని. నువ్వు ఇప్పుడే ఈ విషయంలో నాతో విరాట్ దగ్గరికి వచ్చి మాట్లాడకపోతే నీ రహస్యం మీడియాలో పెడతాను. దానితో ఇండస్ట్రీలో అందరూ నిన్ను మోసగారిలా చూస్తారు. నీ ప్రొఫెషన్ కూడా పూర్తిగా దెబ్బతింటుంది. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చాడు రక్షిత్. ఆ మాటికి అతని వైపు కోపంగా ఒక చూపు చూసి, గో టు హెల్, నువ్వు నా తల వెంట్రుకు కూడా ఏం పీకలేవు, నీకు నచ్చింది చేసుకో అని పక్కాగా చెప్పి అతని కాలర్ పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది. దాంతో ఆమె పట్టు నుండి తన చేతిని విడిపించుకొని, ఇప్పటి వరకు నేను బిహేవ్ చేసిన విధానానికి సారీ. విరాట్ ఒప్పుకోలేదని కోపంతో ఏదేదో మాట్లాడేశాను. నా వల్ల గతంలో జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి విరాట్తో నువ్వు ఒక్కసారి మాట్లాడి లోలితాను విడిపించు. నీ భర్త కేవలం నీ మాట మాత్రమే వింటాడు. నేను చేసిన తప్పులకి ఆమె శిక్ష అనుభవిస్తోంది. 3 ఏళ్లుగా ఒకే గదిలో మగ్గిపోతోంది. లోలిత నీకొకప్పుడు మంచి స్నేహితురాలు కదా. ఎన్నోసార్లు నీకోసం నన్ను కూడా ఎదిరించి నిలిచింది, నీకు సపోర్ట్ ఇచ్చింది. కనీసం అది దృష్టిలో పెట్టుకో హాస్ని. దాంతో మాట్లాడు, లేదంటే తన జీవితమంతా ఆ గదిలోనే ఉండిపోతుంది అని ఆమె ముందు మోకాల మీద కూర్చొని చేతులు జోడించాడు రక్షిత్. ఆ క్షణం అతని ముఖంలో కనిపించిన నిస్సహాయత చూసిన ఆమెకు లోలిత పట్ల అతని ప్రేమ నిజమని అర్థమైంది. అదే సమయంలో లోలితాతో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ గుర్తుకొచ్చి హాస్ని మనసు నిశ్చేష్టులైంది. సరే, నీకోసం కాకపోయినా నా ఫ్రెండ్ కోసం విరాట్ గారితో మాట్లాడతాను. కానీ మరొక్కసారి నీ కారణంగా నేను సమస్యలో పడే పరిస్థితి వచ్చిందంటే మాత్రం నీకు చావు తప్పదు అని సీరియస్గా చెప్పింది హాస్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నీతో రూట్గా బిహేవ్ చేసినందుకు నన్ను క్షమించు. డైరెక్ట్గా అడిగితే ఒప్పుకోవని నిజం బయటపడడానికి నీతో ఈ విధంగా బిహేవ్ చేశాను. కానీ నాకు ఉన్న ఈగో కారణంగా నీ ముందు తల వంచడం ఇష్టం లేక బెదిరించడానికి వచ్చాను. నువ్వు దేనికే లొంగలేదు, ధైర్యంగా సమాధానం చెప్పావు. మొదటిసారి నువ్వు విరాట్కి తగిన భార్యవి అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నువ్వు లేకపోతే తను పిచ్చోడైపోతాడు. ఎప్పటికీ తన చేయిని విడిచిపెట్టకు అని సంతోషంగా బయటికి వెళ్ళిపోయాడు రక్షిత్. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిన హాస్ని మొదటగా విరాట్ దగ్గరే ఇదే విషయం గురించి టాపిక్ స్టార్ట్ చేసింది. తన కారణంగా లోలితాకి శిక్ష పడటం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. పైగా తను చేయని తప్పుకి పనిష్మెంట్ ఫేస్ చేస్తూ బందీ అయిపోయిన ఆమెను తలుచుకోగానే హాస్ని మనసు బాధతో కుంగిపోయింది. ప్లీజ్ విరాట్ గారు, 3 ఏళ్లుగా నేను అక్కడ విషయాలు మర్చిపోయి మనశ్శాంతితో బ్రతుకుతూ ఉంటే నా కారణంగా ఒక వ్యక్తి తన జీవితం భవిష్యత్తును కోల్పోయింది. ఒక ఆడపిల్ల ఉసురు మన పిల్లలకి తగలడం నాకు అస్సలు ఇష్టం లేదు. పైగా లోలిత చాలా మంచి అమ్మాయి. మీరు ఆవేశంలో చేసిన పని వల్ల తను బాధ అనుభవించింది. ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించడం సరికాదు. ఇప్పటికైనా విడిచిపెట్టండి అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అది రక్షిత్కి తెలియకే నీ దగ్గరికి వచ్చి గుర్తుపట్టి మరి చెప్పాడు. ఒకప్పుడు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తేనే అప్పుడే పక్కవాడికి అర్థమవుతుంది. అందరి మంచి గురించి ఆలోచించి తప్పులన్నీ క్షమించి నేను బాధపడే పరిస్థితికి వచ్చాను. నా సంతోషాలను దూరం చేసుకొని అందరికంటే ఎక్కువ శిక్ష అనుభవించాను. అందుకే మరింత కఠినంగా మారిపోయాను. జాలి, దయ అనే పదాలు పూర్తిగా మర్చిపోయాను. నా కళ్ళల్లో నీరు తెచ్చిన వాళ్ళను శిక్షిస్తూ వస్తున్నాను. ఇంకా కొంతమంది మిగిలిపోయారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళను కూడా వదిలిపెట్టను అని ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు విరాట్. నువ్వు చెప్పిందంతా నిజమే అండి, కానీ శిక్షించే పద్ధతి ఇది కాదు. నీ ఉద్దేశంలో తప్పు చేసిన వాళ్ళకి కదా శిక్ష. మరి జరిగిన దాంట్లో లోలిత తప్పేముందని? పాప పనులు చేసిన రక్షిత్ హాయిగా తిరుగుతూ ఉంటే ఆమె అన్యాయంగా లాక్ అయిపోయింది. ఇది పాపం కాదా? కావాలంటే అతన్ని పనిష్ చేయండి, కానీ తను వదిలేయండి. ఇదంతా నా కోసమే చేసి నన్నే బాధ పెట్టడం సరికాదు కదా అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. నేను పనిష్మెంట్ వాడికే ఇచ్చాను హాస్ని. తనకి ప్రాణమైన అమ్మాయి కళ్ళ ముందు బందీ అయితే ఎంత బాధ కలుగుతుందో అనుభవపూర్వకంగా తెలిసేలా చేశాను. అందుకే 3 ఏళ్లుగా ఆ కుక్కలాగా ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ విడిపించమని అడుగుతూనే ఉన్నాడు. కానీ నాకు కనికరం చూపించాలని అనిపించలేదు. నేను ఇంతే. నేను చెప్పిందే వేదం, చేసిందే న్యాయం, అవసరమైతేనే ధర్మం. నువ్వు నా పక్కన లేని నాడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు నాకు శత్రువే. నిన్ను దూరం చేసిన వాడికి నరకం చూపించడమే నా పని. కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ విరాట్ ఒక్కసారి తెగిస్తే ఎంతటి విధ్వంసం సృష్టించగలడో తెలిసేలా చేస్తాను అని రాజేంద్రవర్మ చావు కళ్ళ ముందు పెట్టుకొని చెప్పాడు విరాట్. అతని మాటలకి విభ్రాంతికి గురైన హాస్ని చాలాసేపు నోట మాటలేనట్లు ఉండిపోయింది. తన పట్ల అతను చూపిస్తున్న ప్రేమ దేనితో పోల్చాలో, దేనితో పోల్చి చూడాలో ఆమెకు అర్థం కాలేదు.
చిన్నాళ్ళుగా ఆమె మనసులో గూడు కట్టుకుంటున్న బాధ, కోపం కరిగిపోతుందని అనడానికి గుర్తుగా తన కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలిపోయాయి. దాంతో తీవ్రమైన భాగోద్వేగానికి లోనైన ఆమె విసురుగా అతన్ని కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ విరాట్ గారు, మీ ప్రేమతో నన్ను చంపేయకండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నా మీద ప్రేమతో ఎంతో రోషంతో నన్ను శిక్షించకండి. నా పైన పాపం మూటం కట్టుకోకండి. అది నేను తట్టుకోలేను. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను కదా, ఇకనైనా లోలితను వదిలేయండి. తను ఆడపిల్ల కదా అని దీనంగా అడిగింది. ఆమె కన్నీళ్లను సున్నితంగా తుడుస్తూ, ఈ ప్రపంచంలో అమ్మాయిలే కాదు, ఎవరూ లేరు. చివరి స్వార్థం వాళ్ళకుంటుంది. ఒకప్పుడు ఆమె కారణంగానే జగన్నాథ్ ప్యాలెస్లోకి అడుగుపెట్టి లేనిపోని మాటలు చెప్పాడు. ఆ క్షణం అదంతా తప్పని నా మనసు చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే మెమరీ లాస్ కారణంగా నేను నిజమని నమ్మి నీతో దారుణంగా ప్రవర్తించి ఉంటే ఏంటి పరిస్థితి? సరే, నువ్వు చెప్పినట్లు చేస్తాను. నాదొక కండిషన్. అందుకు నువ్వు ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తన నిర్ణయం చెప్పాడు విరాట్. ఆ మాటకి అతని వైపు సంతోషంగా చూస్తూ, ఆ కండిషన్ ఏంటి అని అడిగింది. నువ్వు నాతో ప్యాలెస్కి రావాలి అని సింపుల్గా చెప్పాడు విరాట్. మరుసటి రోజు విరాట్కి సంబంధించిన ప్రైవేట్ జెట్లో నర్వస్గా కూర్చుంది హాస్ని. ఆమె మనసంతా రకరకాల ఎమోషన్స్తో నిండిపోయింది. అసలు హైదరాబాద్కి తిరిగి వెళ్తానని ఆమె కల్లో కూడా అనుకోలేదు. ఆ ఊర్లో తమకు ఎన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న మనుషుల వల్ల ఆమె తీవ్రమైన మనోవేదన అనుభవించింది. అందుకే అక్కడికి వెళ్ళడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. ఒక పక్క వర్క్ చేస్తూనే ఆమెను గమనిస్తున్న విరాట్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెను తన ఒడిలో కూర్చోపెట్టుకొని, చెందుకిలా ఉన్నావు? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నేనుండగా నీకేమైనా జరగనిస్తానా అని లవ్లీగా అడిగాడు. ఒకప్పుడు మీరుండంగానే మీ వాళ్ళంతా నా జీవితంతో ఆడుకున్నారు. అనుక్షణం భయంతోనే బ్రతుకుతాను. ఇప్పుడు ఆ ఫీలింగ్ నన్ను వదలట్లేదు. అందుకే అక్కడికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు కూడా కేవలం లోలిత కోసం మాత్రమే వస్తున్నాను. దీనికి అంగీకారంగా భావించి నన్ను అక్కడ ఉంచడానికి ప్రయత్నించకండి. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. లేదంటే దాసు ఒక్కడే పిల్లల్ని చూసుకోలేక ఇబ్బంది పడతాడు. వాళ్ళు కూడా నా మీద బెంగ పెట్టుకుంటారు. కాబట్టి వచ్చిన పని తొందరగా ముగించండి అని ఖచ్చితమైన స్వరంతో చెప్పింది హాస్ని. అలాగే, నీ మాట కాదని నేను అన్నానా? నీకు నచ్చనిది ఏది జరగదు. రాత్రంతా ఈ ఆలోచనలతో నువ్వు నిద్ర కూడా సరిగ్గా పోలేదు. అందుకే ముఖం అంతా పీకిపోయింది. కాసేపు పడుకో, రీచ్ అయ్యాక లేపుతాను అని ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాడు విరాట్. చాలాసేపు అయిన తర్వాత నిద్రలేచిన హాస్ని ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచింది. ఒక్క క్షణం తను ఎక్కడ ఉందో అర్థం కాక అయోమయానికి గురైంది. కాసేపటికి తేరుకొని నెమ్మదిగా పరిసరాలను గమనించిన ఆమెకు అది తన పర్సనల్ బెడ్రూమ్ అని అర్థం కావడంతో రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటూ ఎదురుగా చూసింది. అంతే, ఒక్కసారిగా ఆమె కనుగుడ్లు పెద్దవయ్యాయి. షాక్తో బిగుసుకుపోయింది. ఇంతకీ హాస్ని ఏం చూసింది? ఇచ్చిన మాట ప్రకారం విరాట్ ఆమెను తిరిగి తీసుకెళ్తాడా? ప్యాలెస్కి చేరుకున్న ఆమెకు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి? ఈ విషయం అనసూయకి తెలుస్తుందా? శత్రుల దాడి మళ్ళీ మొదలవుతుందా? నెక్స్ట్ పాటలో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.